మంచులక్ష్మి గారిది చూసానండి. మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి, ఈ వయసులో ఈ డ్రెస్సులు, బాడీ షేమింగ్ ఏంటండి అసలు? అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా? ఏది అడగాలి, ఏది అడగకూడదు, అది నిజమా అబద్ధమా ఏమి లేదు. సుమా గారు యాంకరింగ్ చేస్తూ సరదాగా మీరు చాలా లేట్ చేశారు, ఈవెంట్ అయిపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నవ్వుకుంటూ మీరు భోజనం లాగా చేయకండి, టిఫిన్ లాగా చేసి రండి అని సరదాగా అన్నారు స్టేజ్ మీద. దానికి ఒక జర్నలిస్ట్ గారు సీరియస్ అయిపోయి, సుమా గారు మీరు ఈ మాట అన్నారు, మీరు ఈ మాట వెనక్కి తీసుకోండి అంటే, సరే సార్ మీరు భోజనంలా చేశారులేండి, టిఫిన్ లానే చేశారులేండి, ఏదో సరదాగా అంది ఆవిడ. అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నారు. మరి మీరెందుకు తగ్గించుకోరు సార్? మీ నోటికి ఏదొస్తే అది అడుగుతూ ఉంటారా? నిజాల అబద్ధాలు తెలుసుకోకుండా న్యూస్లు ప్రచారం చేస్తూనే ఉంటారా? ఇది ఎంతవరకు న్యాయం? ప్రేమ, నువ్వు కూడా ఒక లేడీవి, ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది మీ అసోసియేషన్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నావు, ఆయన కూడా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు మూర్తి గారు. సో ఇలాంటి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? ప్రేమ ఏంటండి ఆ క్వశ్చన్స్ ఏంటండి, అట్లా ఎట్లా అడుగుతారండి అని మాట్లాడరా? గతంలో కూడా మీ ఇండస్ట్రీలో లంజులు లేరా అన్నాడు ఒక ఆయన. దానికి మంచులక్ష్మి గారు, నేను, ఇంకొక ఆర్టిస్టులు అందరం కలిపి అలా ఎలా మాట్లాడతారని మా హీరోలు మేము అందరం వచ్చి మాట్లాడితే ఆ రోజు మా మీద కేసులు పెట్టారు, రివర్స్ లో మమ్మల్ని కోర్టుకు పిలిచారు. ఆ రోజు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నరేష్ గారు వీళ్ళందరూ ఎందుకు మీడియా వాళ్లతో మనకి హేమ అవన్నీ వద్దులే రండి అని చెప్పి కాంప్రమైజ్ చేసి కేసు తీసేశారు. నేను ఇదే మా అసోసియేషన్ అడుగుతున్నానండి. ఈ రోజు మంచులక్ష్మి గారికి బాడీ షేమింగ్ గా ఒక యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు, అది సోషల్ మీడియాలో టెలికాస్ట్ అయ్యింది. మా అసోసియేషన్ ఏం చేస్తున్నారండి? ఒక ప్రెసిడెంట్ గారి సిస్టర్ కే ఈ గతి అంటే మిగతా మెంబర్స్ పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? ఆవిడ ఆల్రెడీ ఛాంబర్ కి లెటర్ ఇచ్చారు, ఛాంబర్ వాళ్ళేమో మీకు పంపించాము, వాళ్ళ అసోసియేషన్ కి పంపించాము, జర్నలిస్ట్ అసోసియేషన్ కి పంపించాము, వీళ్ళకి పంపించామని మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు? మరి ఆ రోజు సోషల్ మీడియాలో నా గురించి న్యూస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా స్పందించేసరే, అది నిజమా అబద్ధమా కూడా తెలుసుకోకుండా. విష్ణుబాబు ఏం చేస్తున్నావు మీరు? ఇవాళ మీ సిస్టర్కి అయింది, రేపు ఇంకొకరికి అవుతుంది. మా నాళ్ళ గురించి ఎవరెవరినో ఎందుకు పంచైన వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఛానల్లో కూర్చోపెట్టి ఈ వీడెలాగా ఆడేలాగా, వాడది వీడది, ఆడి డైరెక్టర్ ఉండడు, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయి ఉండదు, ఏదో ఒక ఆరా సినిమా చేస్తే కూడా సినిమా వాళ్ళు ఇలాగా, సినిమా వాళ్ళు అలాగని న్యూస్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ సిస్టర్కే ఇది జరిగింది. బాబు, మా అసోసియేషన్ లో మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు, మీరెందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు? మా అసోసియేషన్ ఉన్నది మాలాంటి ఆర్టిస్టులను కాపాడుకోవడానికే కదా. మీరు తీసేటప్పుడేమో టిక్మని తీసేశారు నన్ను, నాకు మళ్ళీ కార్డు ఇచ్చేటప్పుడు ఎంత మీ ఇంటికి వచ్చాను, మీ ఆఫీస్కి వచ్చాను, నా అదృష్టం మీరు నాకు బాగా క్లోజ్ కావడం వల్ల, నేను మీకు దగ్గర అవడం వల్ల నేను రాగలిగాను. నాకంటే చిన్న ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు మీ దాకా చేరలేరు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఎవరు పడితే వాళ్ళది, ఏది పడితే అది అనేయడమేనా? గతంలో కూడా వేణుస్వామి అనే వ్యక్తి మన సమంత గారి గురించి, వాళ్ళ మ్యారేజ్ గురించి ఏదో మాట్లాడారు, లేకపోతే చైతన్య గారి మ్యారేజ్ గురించి ఏదో మాట్లాడారు. మాట్లాడితే ఇమ్మీడియట్ గా జర్నలిస్టులు అందరూ వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు వేణుస్వామి గారి మీద. ఇప్పుడు మీ వాడు తప్పు చేసినప్పుడు మీరు కంప్లైంట్లు ఇవ్వరా? సుమా చేత సారీ వీడియో వేయించుకునే వరకు కూడా మీరు ఊరుకోలేదు, ప్రెషర్ పెట్టారు ఆ అమ్మాయి మీద. అప్పుడు ఆ అమ్మాయి కొడుకు సినిమా కూడా ఉంది, ఆ ప్రభావం సినిమా మీద పడుతుందేమో అని చెప్పి భావించి అమ్మాయి సారీ చెప్పింది. మీరు తప్పు చేస్తే సారీలు చెప్పరా? మళ్ళీ ఎదురు తిరిగి మా మీద కేసులు పెడతారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది చాలా అన్యాయం సార్. ఇక్కడ ఖండించకపోతే ఇలా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తూనే ఉన్నాయి ఛానల్స్ అన్నిని. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తమ్నైల్ పెడుతూనే ఉన్నారు. తర్వాత ఇంకొక బర్నింగ్ విషయం అండి, గతంలో కూడా నేను మార్ఫింగ్ ఫోటోల మీద సైబరాబాద్కి వెళ్లి కంప్లైంట్ చేశాను. అప్పుడు ఆ వ్యక్తిని దుబాయ్ నుంచి పట్టుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టుకు అప్పచెప్పారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఎక్కువైపోయినాయండి ఇవి మార్ఫింగ్ వీడియోస్. ఎవరిని పడితే వాళ్ళని తల్లి లేదు, కూతురు లేదు, చెల్లెలు లేదు, మార్ఫింగ్ వీడియోలు చాలా పెట్టేస్తున్నారు. మేము మా పాటికి మాడిపోయిన మసాలా దోశ తింటూ మా ఇంట్లో మేము ఉన్నామండి. మమ్మల్ని కెలికి రోడ్డు మీద తెచ్చి మీరు బదనాం అవ్వద్దని చెప్తున్నాను, బదనాం అవ్వకండి. మీడియా అంటే ఒక రెస్పెక్ట్ సార్.
నిజ నిజాలు తెలుసుకుని వెయ్యండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మళ్ళీ మేము వచ్చి వాడిలా వేశాడు వీడిలా వేసాడంటే హేమ వాడంటుంది వీడంటుంది హేమను బ్యాన్ చేయండి అని మళ్ళీ ప్రెస్ క్లబ్ లో వెళ్ళి మాట్లాడతారు. లేకపోతే ఇంకో ఆర్టిస్ట్ ఇలా ఉందని ప్రెస్ క్లబ్ లో మాట్లాడతారు. మీ చేసిన తప్పులు మీరు సరిదిద్దుకోకుండా మళ్ళీ మమ్మల్ని బ్యాన్ చేయాలని మాట్లాడతారు. మా మీద కేసులు పెడతారు. ఎక్కడికి వెళ్తుంది సార్ ఈ జర్నలిజం? ఏమనాలి? ప్రేమ ఇప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వకపోతే, స్వప్న, ప్రేమ, ఇంకా చాలా మంది లేడీ యాంకర్స్ అందరూ ఉన్నారు, ప్లీజ్ ఇప్పటికైనా రియాక్ట్ అవ్వండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఒక ఆడపిల్ల ఇంతవరకు సరే ఆ అమ్మాయి అలా అడిగింది, ఈయన క్వశ్చన్ చేశారు, అది ఎందుకు టెలికాస్ట్ చేశారు? అసలు ఎలా టెలికాస్ట్ చేస్తారు? ఆ అమ్మాయి వద్దండి మాట్లాడకండి అని చెప్పినప్పుడు మీరు అది ఎలా టెలికాస్ట్ చేశారు? లోకువైపోయామా? సినిమా వాళ్ళు ఎందుకండి అంత లోకు మీకు? విష్ణుబాబు ప్లీజ్ దయచేసి మీరు రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఛాంబర్ వాళ్ళు కూడా వాళ్ళకి లెటర్ పంపించేసాం వీళ్ళకి లెటర్ పంపించేసాం అని చెప్పేసి చేతులు దులుపుకోకుండా ఇప్పుడైనా న్యాయం జరిగేటట్టు చూడండి సార్ ప్లీజ్.